నిజమే డెఫినెట్‌గా. అయితే ఇప్పుడు భయ్య ఇప్పుడు ఇంత జరిగిన దానిలో మీ ప్రమేయం, మీరు మీ తపన, మీ పట్టుదల ఒక చిన్న ఊరు చిట్యాల నుంచి చల్లగరి. చిట్యాల దగ్గరే కదా! చిట్యాల పక్కన, చిట్యాల మన ఊరు దాటి 6 కిలోమీటర్లతో చిట్యాల వస్తుంది. చల్లగరికి దాటాలి. చల్లగరిక. అక్కడి నుంచి వచ్చిన ప్రస్థానం ఆస్కార్‌కెళ్ళింది. అది నిజంగా ఒక తెలంగాణ కాదు, తెలుగు కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా భారతదేశం అంతా కూడా భారతదేశంలో ఇప్పుడు ఆస్కార్ వచ్చిన వాళ్ళు ఎవరయ్యా అంటే కీరవాణి గారు, చంద్రబోస్ గారు. ఆ పేరు నాకు ఆ ఆస్కార్ అవార్డు బరువు 4 కేజీలు. అది మనం మామూలుగా ఆస్కార్ అవార్డు ఇవ్వగానే నేను ఇలా పట్టుకున్నాను. మామూలుగా మన అవార్డులన్నీ అలా కొంచెం ఒక కేజీ లోపే ఉంటాయి, మనకు తెలుసు కదా. తెలుసు. అది అలాగే ఉంటుందని ఇలా ఇవ్వగానే ఇలా పట్టుకున్నా, కానీ బరువు ఉంది, పెద్ద డంబుల్ లాగా ఉంది. నేను వెంటనే ఇలా అమ్మో ఇంత బరువు ఉందని చెప్పి ఒక ఇచ్చాను అనమాట, బరువుగా ఉందని చెప్పేసి. అది 4 కేజీల బరువు ఉంటుంది. కానీ అది 4 కిలోల బరువే కానీ, ఉండడానికి 4 కిలోలే కానీ 140 కోట్ల భారతీయుల కలల బరువు, 140 కోట్ల భారతీయుల గెలుపు బరువు, 140 కోట్ల భారతీయుల పరువు బరువు. అది సూపర్ భయ్య, సూపర్. నిజంగా కూడా అది ఫీల్ అవుతున్నాం. ఆ ఒక్కటి చూడగానే మేడం గారు ఆమె ఆనందంలో నేను కూడా పాలు పంచుకున్నాను. ఎందుకంటే మీరు లేరు ఇక్కడ. మిమ్మల్ని నేను వాట్సాప్లో మాట్లాడతా ఇది భయ్య అది భయ్య అని చెప్తున్నాను, కానీ ఇంటికి వెళ్తే మా కజిన్ పవన్ వెళ్ళి మేడంతో మాట్లాడుతున్నప్పుడు అసలు ఆమె ఆనందానికి ఫస్ట్ అంటే భార్యగా ఇక భార్య అంటే మన 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 విజయాలకు ఎప్పుడు వెనకాల ఉండి మన విజయ మార్గంలో వెళ్ళడానికి తనంతా కూడా మనల్ని ప్రోత్సహిస్తుంటుంది, నడిపిస్తుంటుంది. మనకు వెనకాల ఉండి అన్ని మనకు బాధలు, చీకులు, చింతలు ఏమి లేకుండా కేవలం మన పని మీదే మనం ధ్యాస పెట్టేలాగా, దృష్టి పెట్టేలాగా అన్నిటినీ సర్ది అలాగా కేవలం మీరు పాటే రాయండి, మీరు ఏం పట్టించుకోవద్దు. ఇల్లు, పిల్లలు, అమ్మ, నాన్న, అత్త, మామ, బంధువులు, చుట్టాలు, స్నేహితులు అందరినీ నేను చూసుకుంటా, మీరు కేవలం పాట విషయంలోనే మీరు మనసు పెట్టండి అని తాను ముందు నడిపించింది, వెనకాల ముందు నడిపించింది. అందరి విషయాల్లోనూ భార్య అందరు అలాగే ఉంటారు. ప్రతి ఇంట్లో కూడా పురుషుడి విజయం వెనకాల ప్రతి స్త్రీ ఉంటుంది. కానీ నా భార్య అంటే ప్రత్యేకం ఎలా చెప్పాలంటే, తను ఈ నాకంటే ముందే ఈ ఆస్కార్ను కలగన్నది. ఓకే, నాకంటే ముందే ఈ ఆస్కార్ను ఊహించింది. డిసెంబర్ 22 2022 రోజు, డిసెంబర్ 22 2022 రోజు మేము పైన నా పెంట్ హౌస్లో కూర్చొని నేను చదువుకుంటాను. తను కూడా వచ్చింది, ఏదో రాస్తుంది. అంత అయిపోయింది, వెళ్దాం పద ఇంటికి వెళ్దాం అంటే రాసింది, చూపించింది. నా లెటర్ హెడ్ మీద రాసింది డిసెంబర్ 12 2022. ఏం రాసిందంటే, మీకు ప్రియమైన మీకు, ఇంగ్లీష్లో రాసింది, ప్రియమైన మీకు, మీరు కలగన్న ఆస్కార్ అవార్డు వచ్చినందుకు మీకు శుభాకాంక్షలు, ప్రేమతో మీ భార్య అని రాసింది. చాలు ఇంకా చాలు. దేనికైనా ఒక హద్దు పరిమితి ఉండాలి. పిచ్చికైనా కూడా పరాకాష్ఠకి వెళ్ళిపోయింది, నీకు ఇంకా లాభం లేదని ఆ పేపర్ తీసి పక్కన పెట్టేసి కిందకి వచ్చాను. చూడండి మీకు ఏమొద్దు అంది. డిసెంబర్ 12 అప్పటికి ఏమీ అవ్వలేదు. ఇంకా కిందికి వెళ్ళి పడుకున్నా. 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత డివివి దానయ్య గారి ఆఫీస్ నుంచి ఒక లెటర్ వచ్చింది నాకు వాట్సాప్లో. రాహుల్ షాలి అనే వ్యక్తి పంపించారు. చూసరికి ఏంటంటే, ఈ పాట నాదే, దీనికి అనుకరణ కాదు, ఎక్కడి నుంచి దీన్ని తీసుకోలేదు అని సంతకం పెట్టాలంటే ఒకటి వచ్చింది. దేనికి అన్నా పెట్టండి అన్నారు. పెడదాం ఏముందని పెట్టేసి పంపించా. మళ్ళీ వారం తర్వాత కీరవాణి సంగీత దర్శకుడిది, రచయిత ఇద్దరిది వచ్చింది. పైన ఫర్ అకాడమీ అని ఉంది. ఏంటండి అకాడమీ అంటున్నారు, ఏంటిది అంత అన్న. ఊరికే ప్రయత్నం చేస్తున్నాం అండి, ఆస్కార్కి ఏదో పంపించే ప్రయత్నం చేస్తున్నాం అంటే కానీ నేను అసలు నవ్వుకోవాలో ఏమనుకోవాలో తెలియట్లా. మళ్ళీ కానీ ఎక్కడో కొడుతుంది. మా ఆవిడ ఏదో అన్నది, వీళ్ళు ఏదో ఇవన్నీ లెటర్లు పంపిస్తున్నారు, అవన్నీ చేస్తున్నారు, సంతకం పెట్టమంటున్నారు, ఏదో ఒకటి ఉంది కనెక్షను, మనం దీని తేలిగ్గా తీసేయడం లేదని చెప్పేసి పైకి వెళ్ళిపోయాను. ఆ సరుగులో పేపర్ పెట్టినది, ఆ పేపర్ తీసుకొచ్చి పూజ గదిలో పెట్టేసాను. అబ్బా, ఇదేదో ఉంది, చాలా పెద్దగానే వెళ్ళేలాగా ఉందని చెప్పేసి మా ఆవిడ ఏదో కొంచెం గట్టిగానే ప్లాన్ చేసిందని చెప్పి పైకి వెళ్ళి తీసుకొచ్చి పూజ గదిలో పెట్టేసి ఇంకా రోజు పూజ, నేను దండం పెట్టుకోవడం. మా ఆవిడ అక్కడి నుండి సరిగ్గా 10 రోజుల తర్వాత 35 నామినేషన్స్లో మనది వచ్చింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ 35 నామినేషన్స్. మళ్ళీ సరిగ్గా 15 రోజుల తర్వాత 35 నుంచి 15కి వచ్చింది. మళ్ళీ 15 నుంచి మళ్ళీ ఒక వారం తర్వాత 5లోకి వచ్చింది. జనవరి 24వ తేదీ
బెస్ట్ 5 నామినేషన్స్లో ఉంది జనవరి 24. అక్కడి నుంచి ఫీవర్. అక్కడ నుండి ఇంకా ఫిబ్రవరి, మార్చ్, ఇంకా అక్కడ నుండి ఇంకా ఆ ఫిబ్రవరిలో గోల్డెన్ గ్లోబ్ వచ్చింది, క్రిటిక్స్ చాయిస్ వచ్చింది, హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు వచ్చింది. 3 అంతర్జాతీయ ప్రతిష్టాత్మకమైన అవార్డులు 3 వచ్చాయి, అంతర్జాతీయ పురస్కారం. ఇంకా అక్కడ నుండి ఒక విశ్లేషణ ఉంది, ఒక అనాలిసిస్ ఉంది. ఏంటంటే గోల్డెన్ గ్లోబు క్రిటిక్స్ చాయిస్ వచ్చిన వాళ్ళకే ఆస్కార్ వస్తుంది 5 ఏళ్లుగా చూసుకుంటే. ఇంకా ఏదో ఉంది ఇంకా సూట్లు కుట్టించుకోవడం మొదలెట్టే. ఖచ్చితంగా ఇంకేదో ఉంది చూద్దాం, ఏదో ఉంది, వెళ్ళిపోయారు. వారం ముందు వెళ్ళాడు. అది దాన్ని ఏమంటారంటే అకాడమీ వీక్ అంటారు. అకాడమీ వీక్లో వెళ్ళగానే అంటే ఆ వారం అంతా కూడా అకాడమీకి సంబంధించిన చాలా చాలా ఉంటాయి, అక్కడ ప్రక్రియలన్నీ ఉంటాయి. ఒకసారి సొసైటీ ఆఫ్ కంపోజర్స్ అండ్ లిరిసిస్ట్లకు వాళ్ళు మీటింగ్ పిలిచారు, ఇంకోసారి మ్యూజియం పిలుస్తారు, ఇంకోసారి డిన్నర్కి పిలుస్తారు, ఇంకోసారి లంచ్కి పిలుస్తారు. ఇలాగ 4-5 రోజులు తిరుగుతూ ఉన్నాం. అందరూ నామినీస్ అందరం కూడా, మేమందరం కూడా, రిహానా, లేడీ గాగా, సమీ లక్స్ వాళ్ళు, డ్వాన్ వారన్ అందరం కూడా ప్రతి మీటింగ్కి మేమందరం అటెండ్ అవుతున్నాం. అయినా కూడా అందరు నన్ను గుర్తుపడుతున్నారు. ఎందుకంటే నన్ను ఎందుకు గుర్తుపడుతున్నారంటే మనది ఆర్ఆర్ఆర్ ఫేస్ కదా, అక్కడ ఉంది కదా, ఆర్ఆర్ఆర్ ఫేస్ కాబట్టి మనం గుర్తుపట్టి అందరూ వస్తున్నారు. మేము అక్కడ ఒక హోటల్లో మేము హిల్టన్ అనే హోటల్ అక్కడ ఉన్నప్పుడు, హిల్టన్ బెవర్లీ హిల్స్ హిల్టన్లో నేను అక్కడ స్విమ్మింగ్ పూల్ పక్కన నిలబడితే డ్వైన్ వారన్ అనే నా నామినీ, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ తన కూడా నామినీ వచ్చి నన్ను చూసి ఆర్ యూ ఆర్ఆర్ఆర్ అంటే ఎస్ మేడం అని అనగానే, యూ గైస్ యు ఆర్ గోయింగ్ టు క్యాచ్ ఆస్కార్ అని, యు ఆర్ గోయింగ్ టు క్యాచ్ అనగానే, హౌ కెన్ యూ టెల్ మేడం, నో ఐ హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్, యూ గైస్ ఆర్ గోయింగ్ టు విన్ అని. స్విమ్మింగ్ పూల్ పక్కన నిలబడ్డాను. అమ్మ బాబు ఇదేంటి ఇలా అనేసింది ఈవిడ కూడా అందులో మళ్ళీ నామినీ, ఎలా ఈవిడ ఇంత ధైర్యంగా అలా చెప్తున్నాడు, మీకు వస్తుందని చెప్పేసింది. నమ్మకంగా ఆవిడ కూడా ఉంది, నాకు పోటీ అయినా కూడా ఆవిడ చెప్పింది. సరే వెళ్ళిన తర్వాత కూర్చున్న తర్వాత ఇంకా ఆ రోజు రానే వచ్చింది. అంతా అయిపోయిన తర్వాత అన్ని విభాగాలకు ఇస్తూ వస్తున్నారు. మన రాహుల్, మన కాలభైరవ్ ఇద్దరు పాట పాడారు స్టేజ్ మీద. అవును, బ్రహ్మాండమైన వచ్చింది. దాని తర్వాత లేడీ గాగా వచ్చి పాడింది. ఆ అమ్మాయికి అందరూ లేచి మన పాటలని అందరూ లేచి చప్పట్లు పెట్టారు. దాని తర్వాత రిహాను పాడింది. రిహాన్ తను గర్భవతి అయినా వచ్చి పాడింది. ఇక మెల్లమెల్లగా నాకు ఇంకా ఏంటి మన పాటకి ఎంత స్పందన ఉందో మిగతా వాళ్ళ పాట కూడా ఎంత స్పందన ఉందంటే ఏదో ఉంది మరి ఏంటంటే కొంచెం చిన్న భయం, ఆందోళన, ఆదుర్ద. ఈలోపు మన విభాగం రానే వచ్చింది, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అని వచ్చింది. అందరి నామినేషన్స్ అంతా చెప్పిన తర్వాత నా ద అవార్డ్ గోస్ టు అని చెప్పేసి ఆ అమ్మాయి ఎన్వెలాప్ నుంచి తీసి ఆర్ ఒకసారి ఇంకా 30 ఏళ్ళు ఇంటూ 365 ఇంటూ 24 ఇంటూ 60 ఇంటూ 60 ఈజ్ ఈక్వల్ టు ఎన్ని సెకండ్లో ఆ అమ్మాయి అలా విజేతల పేరు ప్రకటించిన ఆ ఒక్క సెకండ్ ఈ అన్ని సెకండ్లకు సమానం అని అనిపించింది. అంటే జీవితం అంతా ఎక్కడో పల్లెటూరు, ఎక్కడో ఊరు, ఎక్కడో చల్లగిరిగా, ఎక్కడో హన్మకొండ, ఎక్కడో జూనియర్ కాలేజ్, ఎక్కడో రామంత్పూర్ పాలిటెక్నిక్, ఎక్కడో జేఎన్టీయూ కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ, ఎక్కడో హెచ్ఐజీ, అక్కడ నుండి ఎక్కడో శ్రీనాథ్ దగ్గర నుంచి ముప్పలనేని శివ గారి దగ్గర నుంచి రామనాయుడు గారి దగ్గర నుంచి శ్రీలేఖ గారి నుంచి కీరవన్ గారి నుంచి రాఘవేంద్రరావు గారు, అలా 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 ప్రయాణిస్తూ రాస్తూ RRRలో రాజమౌళి గారికి రాసి ఎన్టీఆర్ గారు, చరణ్ గారు, వీళ్ళందరికీ ఇలా ప్రయాణం ఇలా తిరుగుతూ వలయాలు తిరుగుతూ తీసుకొచ్చి అక్కడ ప్రపంచంలోని ప్రతి కళాకారుడు కనే స్వర్ణ స్వప్నం అది. ఆ స్వప్నం సాక్షాత్కరించిన రోజు, ఆ స్వప్నం ఆవిష్కృతమైన రోజు, ఆ స్వప్నం నా సొంతమైన రోజు, ఆ స్వప్నమే నా జీవితమైన రోజు. నిజంగా భయ్య, ఇట్స్ ఎంత స్ఫూర్తిదాయకమైన లైఫ్ అంటే ఇట్స్ అమేజింగ్. అంటే అంతకంటే నిజంగా అమ్మో ఏదన్నా కావాలంటే వదిన దగ్గరికి వచ్చి లెటర్ పెట్టి మేడం పూజ గదిలో పెట్టమని చెప్పాలి.